ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక నిజమైన ఫ్రెండ్ అనేవాళ్ళు ఉండాలండి. మనం రైట్ చేస్తే రైట్ అని చెప్పడానికి, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పడానికి. మనం ఫ్యామిలీతో ఎలా ప్రతీదీ అన్నీ షేర్ చేసుకుంటామో, వాళ్ళతో అంతలా షేర్ చేసుకునేటట్టు వాళ్ళుండాలండి. మనం ఎలాంటి విషయాన్నైనా అంత నమ్మకంతో షేర్ చేసుకుంటున్నామంటే, మన ఫ్రెండ్ పైన మనకు అంత నమ్మకం అనమాట. ఆ ఫ్రెండ్‌షిప్ అనేది ఇద్దరూ నిలబెట్టుకోవాలి. నా లైఫ్‌లో కూడా ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు ఉన్నారండి. నేను రైట్ చేస్తే రైట్ అని చెప్పడానికి, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పడానికి. ప్రతి ఒక్క విషయం కూడా తనతో షేర్ చేసుకుంటాననమాట. నా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా. ఇంక వీడియోలకు వచ్చేసరికి ఇది ఊతప్ప అంటారండి. హైదరాబాద్‌లో ఎక్కువగా ఊతప్పలు తింటుంటారు. ఇడ్లీ పిండి ఇంకా పులిసిపోతే కూడా ఊతప్ప చేసే అనేసి అనేవాళ్ళండి. నాకైతే అర్థం కాదు. ఊతప్ప అంటే ఏంటి అనేసంటే, ఇడ్లీ పిండిని కొంచెం పులయనివ్వాలి. అందులో క్యారెట్టు, ఉల్లిపాయలు, మిరపకాయలు ఇలా వెయ్యాలండి. వేశాక ఒక దెబ్బ రొట్టెలా చేస్తే దాన్నే ఊతప్ప అంటారంటండి. నేనైతే ఇది హోటల్ నుంచి తెప్పించామనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ ఊతప్ప తిన్నప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ ఊతప్ప తెలుసండి? తెలిస్తే కామెంట్ చేయండి. హైదరాబాద్‌లో ఉంటే తప్పక తెలుస్తుంది ప్రతి ఒక్కరికును. అదే ఊర్లో ఉంటే తెలీదండి ఎవరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.